హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 5 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. దాని లోపల హీరో జీరో అనేవి 3 ఉన్నాయి. మిగతావి బ్యాంక్ నిఫ్టీ ఉన్నాయి. హీరో జీరోలో ఒకటి జీరో అయిపోయింది. మిగతావన్నీ మనవి 4 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 105 నుంచి 110 ఇన్ బిట్వీన్ ఇచ్చాను. 190 టార్గెట్. ఆ టార్గెట్ వచ్చి 225 ఏమో హై వెళ్ళింది. సెకండ్ ట్రేడ్ వచ్చేసి 280 టు 285 అని చెప్పాను. 309 ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి. థర్డ్ ట్రేడ్ వచ్చేసి 70 టు 80 ఎంట్రీ. హీరో జీరో ట్రేడ్. హీరో జీరోలో ఇది జీరో అయిపోయింది. ఆల్రెడీ హీరో జీరో ట్రేడ్ బుక్ లాస్ అని ఇక్కడ చెప్పేశాను. ఓకే. అండ్ ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అచీవ్. ఫిఫ్త్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అచీవ్. ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు. ఏం డౌట్ రావచ్చు అంటే, బ్రదర్ మీరు ఫస్ట్ ట్రేడ్ పుట్టించారు ఓకే, ఎందుకంటే మార్నింగ్ ఫాల్ అయింది అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ దగ్గర వీఆర్ అగ్రి. సెకండ్ ట్రేడ్ పుట్టించారు ఓకే, వీఆర్ అగ్రి. బట్ థర్డ్ ట్రేడ్, ఫోర్త్ ట్రేడ్, ఫిఫ్త్ ట్రేడ్ మీరు ఎందుకు పుట్టించారు అని చాలా మందికి డౌట్. ఇప్పుడు మీకు కూడా డౌట్ రావచ్చు. మార్కెట్ ఇంత పెరిగింది కదా, మాకు పుట్టెందుకు వచ్చింది, కాల్ ఎందుకు రాలేదు అని ఒక చిన్న అందరికి సందేహము ఇంకా డౌట్ ఉంది. దాని క్లారిటీ ఇప్పుడు నేను ఇస్తాను. ఇది మీకు కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఇక్కడ మార్కెట్ ఎలా కనిపిస్తుంది? స్ట్రాంగ్ బయింగ్ లాగా కనిపిస్తుంది మీరు ఇలా చూసుకుంటే. బట్ నేను మీకు ఒక మార్కెట్ ని చూసే ఒక విజన్ ని నేను చేంజ్ చేస్తాను. సింపుల్ గా చేంజ్ చేయాలి అంటే, మార్కెట్ ఈ మూవ్మెంట్ లో ఎన్నిసార్లు ఉంది, ఆ ఒక్క ప్రైస్ అనేది, ఈ ఒక్క ప్రైస్ అనేది ఇన్నిసార్లు టచ్ అయింది. దాని తర్వాత ఈ ప్రైస్ అనేది ఇన్నిసార్లు టచ్ అయింది. సింగిల్ ప్రైస్ అంటే మార్కెట్ మూమెంట్ లో ఉంది. బట్ ఎలా ఉంది అంటే వాలటైలిటీ ఎక్కువ ఉండి ఈ ప్రైస్ అనేది చాలా వరకు సేమ్ గా నడిచింది. ఇప్పుడు చాలా మందికి ఇంకోటి కూడా డౌట్ రావచ్చు, ఇది ఓకే బ్రదర్, దీని తర్వాత ఇది ఏంటి అంటే సింపుల్. మార్కెట్ లో ఇదొక్కటే మూమెంట్. దాని తర్వాత ఏమైంది మళ్ళీ మీరు చూడండి. ఈ ప్రైస్ నుంచి ఈ ప్రైస్ వరకు మల్టిపుల్ దాంట్లోనే ఉంది. ఇక్కడ కూడా చూసుకున్నా మీకు మూమెంట్ అనేది ఎక్కడొచ్చింది అంటే, ఇక్కడ మూమెంట్ వచ్చి ఆ మూమెంట్ ఫినిష్ అయ్యి అక్కడ ప్రతి ఒక్క క్యాండిల్ దాని పక్కన క్యాండిల్ లో మూమెంట్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ ఏం జరిగింది అంటే, మూమెంట్ ఇచ్చింది, బట్ ఆ మూమెంట్ అనేది ఒక క్యాండిల్ ఇలా ఓపెన్ అయ్యి, సింపుల్ గా ఇలా ఓపెన్ అయ్యి ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా ట్రేడ్ చేసింది. ఇలా ఇలా కింద మీద ట్రేడ్ చేసి ఇలా క్లోజ్ అయింది. మరి దాని తర్వాత పక్కన క్యాండిల్ ఏమైంది? చాలా మంది లైవ్ మార్కెట్ వాచ్ చేసి ఉంటే మీ అందరికీ నేను చెప్తున్నాను, ఇది మీరు గమనించుంటారు. మళ్ళీ ఈ పక్కన క్యాండిల్ ఇలా మూమెంట్ ఇచ్చి మళ్ళీ ఇలా మీద వెళ్ళి మళ్ళీ ఇలా క్లోజ్ అయింది. మళ్ళీ దాని పక్కనే ఇంకో క్యాండిల్ అదే ప్రైస్ లో మళ్ళీ మీదికి వెళ్ళి కిందికి వెళ్ళి ఇలా ట్రేడ్ అయింది. దీనివల్ల మార్కెట్ లో ఏమైంది అంటే, కాల్ సైడ్ కూడా ఎక్కువ ప్రీమియం అనేది పెరగలేదు, నామినల్ ప్రీమియం పెరిగింది. అకార్డింగ్ టు దిస్ ర్యాలీ ఇక్కడ ఏం జరిగింది అంటే, టైం తీసుకుంది సేమ్ ప్రైస్ లో మూవ్మెంట్ ఇచ్చుకుంటా. మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ అయినా తీసుకోండి, మీరు 59,300 తీసుకోండి, కాల్ సైడ్ తీసుకోండి, పుట్ సైడ్ తీసుకోండి, ఎంత మూవ్మెంట్ వచ్చింది నేను చూపిస్తాను మీకు. ఓకే, సింపుల్ గా సెకండ్ చార్ట్ ఇది. ఆప్షన్స్ ఇక్కడ ఉంది. 59,300 ఇది కాల్ తీసుకుందాం. ఓకే, 59,300 కాల్ మీరు ఎవరైనా మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేసి ఉంటే, ఈ ప్రైస్ లో ఇంతవరకు ఆగి మూవ్మెంట్, ఈ ప్రైస్ లో ఇంతవరకు ఆగి ప్రతి ఒక్క క్యాండిల్ వేరే క్యాండిల్ ని కవర్ చేసింది. ఇమీడియట్ గా ట్రేడ్ పట్టిన వాళ్ళు ఓకే, ట్రేడ్ పట్టని వాళ్ళు స్టక్ అయిపోయారు. ఒక ప్రైస్ మూవ్మెంట్ లో స్టక్ అయిపోయారు. ప్రీమియం కూడా చాలా వాలటైలిటీ ఉండే. చలో, కాల్ ఓకే, పుట్టు చూద్దాం. 59,300 తీసుకుందాము. పుట్టు చూద్దాం మనం. పుట్టు చూసుకుంటే మీకు పుట్టులో ఎలా ఉంది? పుట్టు కూడా మార్నింగ్ నుంచి ఈ మూమెంట్ అనేది కవర్ చేసి దాని తర్వాత ఈ మూమెంట్ అనేది కవర్ చేసింది. సో
పుట్ లో ఎవరు ట్రేడ్ తీసుకున్నారో వాళ్ళకు మాక్సిమం లాస్ కాలేదు, అండ్ కాల్ లో ఎవరు ట్రేడ్ తీసుకున్నారో వాళ్ళకు మాక్సిమం ప్రాఫిట్ కాలేదు, బికాస్ ఆఫ్ ఏ సైడ్ వే మార్కెట్ ఇండికేషన్. ఓకే, ఇది చాలా మందికి ట్రెండ్ అనిపించచ్చు, దిస్ ఇస్ నాట్ ఎ ట్రెండ్. మార్కెట్ క్యాండిల్ పక్కన క్యాండిల్ మూవ్మెంట్ క్రియేట్ చేస్తూ ప్రీమియం అనేది హోల్డ్ చేసింది. దట్స్ వై మనకి ఇక్కడ ఏం జరిగింది అంటే ప్రాపర్ గా ప్రైస్ యాక్షన్ అనేది జరగలేదు, ప్రాపర్ గా మనకు ప్రీమియం అనేది పెరగలేదు. సో దట్స్ వై నేను దాన్ని గ్రాబ్ చేసుకొని మనకు ఎక్కడెక్కడ రిజెక్షన్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఇన్ డిసిజన్ రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయో అక్కడక్కడ నేను మూమెంట్ లో ట్రేడ్ ఇచ్చానండి. ఓకేనా? దాట్స్ వై కాల్ సైడ్ అయితే నేను ఫోకస్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే నాకు అనేది మూమెంట్ అనేది ప్రాపర్ అనిపించలేదు. మూమెంట్ ప్రాపర్ కావాలి అంటే ఏం కావాలి అండి? సింపుల్, క్యాండిల్ పైన క్యాండిల్ అయినా ఉండాలి, క్యాండిల్ పక్కన రిజెక్షన్ క్యాండిల్ అయినా ఉండాలి. ఒక్క క్యాండిల్ ని ఇంకో క్యాండిల్ కవర్ చేసుకుంటా మూమెంట్ ఇస్తే దాన్ని మూమెంటే అన్నారండి. ఓకేనా? చలో, ఇప్పుడు వచ్చేసి 21 నవంబర్ మనం అనాలిసిస్ చేద్దాము. సింపుల్, 21 నవంబర్ అనాలిసిస్ లో ఏముంది అంటే ఒక బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఇక్కడ ఉంది. ఈ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది మనకు యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా వర్కౌట్ అవుతుంది. ఇది రేపు మార్కెట్ లో ఈ లెవెల్ బ్రేక్ అయితేనే సెల్లింగ్. ఈ లెవెల్ బ్రేక్ కాకుండా ఇన్ బిట్వీన్ మీకు 59,390 నుంచి 59,266 మధ్యలో ఎక్కడ ట్రేడ్ చేసినా మీరు మార్కెట్ ని అవాయిడ్ చేయాలి. దీని మీదికి వెళ్తే దెర్ ఇస్ అ నో ప్రీవియస్ క్యాండిల్ కాబట్టి, దెర్ ఇస్ అ నో ప్రీవియస్ అనాలిసిస్ కాబట్టి మనకు మూవ్మెంట్ అనేది ప్రాపర్ గా ఉండదు కాబట్టి నేను అనేది అవాయిడ్ చేయమని చెప్తాను. నిఫ్టీలో కూడా మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ గా ఒక మూమెంట్ అనేది రేజ్ అయిన తర్వాత మనకు ఇండిసిజన్ క్యాండిల్స్ అనేవి కంప్లీట్ గా వచ్చాయి. ఇక్కడ ఒక ఇండిసిజన్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒక ఇండిసిజన్ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత ఇక్కడ ఒక ఇండిసిజన్ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత ఇక్కడ ఒక ఇండిసిజన్ క్యాండిల్ వచ్చింది. మల్టిపుల్ ఇండిసిజన్ క్యాండిల్స్ ఇస్తూ మార్కెట్ మూవ్మెంట్ ఇస్తుంది అంటే అది ఎక్కడికెళ్ళైనా ఫాల్ కావచ్చు. సో మనం ఆ ఫాల్ లో ట్రాప్ కాకూడదు అంటే ఆ ట్రేడ్ ని అవాయిడ్ చేయాలి. దట్స్ వై నిఫ్టీ ఇవాళ కూడా అవాయిడ్ చేసేసాను. ఓకే, రైట్. నిఫ్టీలో కనుక మనం లెవెల్స్ చూసుకున్నట్లయితే నిఫ్టీలో ఒక సింగిల్ లెవెల్ ఉందండి. ఆ లెవెల్ వచ్చేసి ఇది. ఇంకో లెవెల్ వచ్చేసి సింగిల్ లెవెల్ వచ్చేసి 26,194. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మీకు డైరెక్ట్ సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా 26,225 మీద మార్కెట్ ఎక్కడ ట్రేడ్ చేసినా మార్కెట్ ని అవాయిడ్ చేయడం చాలా మనకు మంచిది. ఎందుకంటే అక్కడ మన క్యాపిటల్ అనేది సేవ్ అవుతుంది. ఇవాళ నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మీదనే అనాలిసిస్ ఇచ్చాను. సెన్సెక్స్ నేను ఇవాళ అనాలిసిస్ ఇవ్వట్లేదు. బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ రేపు అనేది మార్కెట్ ప్రీమియం చాలా మెల్ట్ కాదు కాబట్టి మనం ఎక్కడైనా మార్కెట్ లో డిపెండ్ అపాన్ బ్రేక్అవుట్ అండ్ బ్రేక్ డౌన్ ట్రేడ్ చేసుకోవచ్చు అండి. ఇది నా అనాలిసిస్ ఆన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.